గౌరవనీయులైన ఉపాధ్యాయ మిత్రులందరికీ జిఆర్ఆర్ సెటిల్మెంట్ ఛానల్కి పునఃస్వాగతం. ఈరోజు ఈ వీడియోలో 3వ తరగతి రెడీనెస్ ప్రోగ్రామ్కి సంబంధించి నేనేమి నేర్చుకున్నాను లేదా లెటెస్ట్ ప్రాక్టీస్ అనేటువంటివి ఆఖరిలో ఉంటాయి. వాటిని మీకు అందించే ప్రయత్నం చేస్తాను. ముందుగా తెలుగు. ఇది క్రింది అక్షరాల్లో అచ్చును గుర్తించండి అని అన్నారు. సో అచ్చు కేవలం ఒకటి ఉంది, ఊ. అలాగే ఇక్కడ ఇవ్వబడినటువంటి పదాలతో అక్షరాలతో పదాలు తయారు చేయమన్నారు. మనం పదాలు తయారు చేసాము. దీంట్లో ఉన్న చిత్రాన్ని గుర్తించమన్నారు. అది చిలుక కాబట్టి మనం ఆ అనే ఆప్షన్ పెట్టాము. అలాగే మనకి ఈకారము అదే గుడి దీర్ఘానికి సంబంధించినటువంటి పదాలు రాయమన్నారు. మనము పైన గుడికి సంబంధించినవి, కింద గుడి దీర్ఘానికి సంబంధించినవి మనం ఇక్కడ పదాలు రాసాము. అలాగే ఇక్కడ మనకి ఐత్వము, ఔత్వము వీటికి సంబంధించి పదాలని మనం అండర్లైన్ చేయమన్నారు. మనం ఇక్కడ అండర్లైన్ చేసాము. తర్వాత ఈ చిత్రాన్ని గురించి రాయమన్నారు. ఇది కన్ను, ఇది పలక. ప్రాస పదాలు కొండ, దండ, ఆట, పాట. అలాగే ఇక్కడ ఇవ్వబడినట్లని మనం పట్టికలో సరిగ్గా రాయాలి. పక్షుల కేటగిరీలో పక్షులు, జంతువుల కేటగిరీలో జంతువులు రాయాలి. సో వాటిని మనం రాసాము. ఇక్కడ పదాన్ని సరిచేసి వాక్యం రాయాలి, రాసాము. అలాగే ఇక్కడ ఖాళీలను పూరించమన్నారు, మనం పూర్తి చేసాము. ఇక్కడ ఇవ్వబడిన వాటిల్లో సరైనటువంటి పదాన్ని ఉపయోగించి ఖాళీలు పూర్తి చేయాలి. దానికి ఆప్షన్ ఆ. ఆకాశం అలాగే బంతిని సొంత వాక్యాల్లో రాయమన్నారు. ఆ తర్వాత మనకి ఆకాశం, బంతి వీటి గురించి సొంత వాక్యాలు రాయమన్నారు. ఆకాశం నీలంగా ఉంటుంది, బంతి గుండ్రంగా ఉంటుంది. ఇక్కడ ఇవ్వబడినటువంటి చిత్రానికి సంబంధించి మనల్ని ఈ చిత్రంలో బామ్మ పిల్లలందరికీ కథ చెప్తోంది. ఆకాశంలో చందమామ వెన్నెల కురిపిస్తుంది, కొండలపై సలియేరు పారుతుంది. సో ఇలా మనం ఈ చిత్రాన్ని గురించి వర్ణించామన్నమాట. సో ఇది మనం పూర్తి చేయాల్సింది. దీంతో మనకి సంసిద్ధత పరిపూర్ణమైనట్టు. ఇక దీంట్లో మనకి పక్క పేజీలో మనకి 2 అక్షరాల పదాలు అంటే సరళ పదాలు, 3 అక్షరాల పదాలు కూడా, ఇవి కూడా సరళ పదాలే. తర్వాత మనకి గుణింతాక్షర పదాలు, ఒత్తు పదాలు ఇచ్చారు. ఆ తర్వాత వాక్యాలు. సో మనకి దీంతో మనకి తెలుగు సంసిద్ధత అనేది పూర్తవుతుంది అన్నమాట. ఇక తర్వాత నెక్స్ట్ మంత్ నుంచి అంటే జూలై నుంచి మనం రెగ్యులర్ సిలబస్లోకి వెళ్ళిపోతాం. ఇక ఇంగ్లీష్కి సంబంధించి మనకి విచ్ లెటర్ కమ్స్ బిఫోర్ ద లెటర్ కే. కే ముందు ఏమొస్తుందని చెప్పేసి అడిగారు. మనకి సారీ చిన్న మిస్టేక్ జరిగింది. మనకి కేకి ముందు జేకే కాబట్టి జే వస్తుంది కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్. తర్వాత ఏ పర్సన్ హూ డ్రైవ్స్ ఏ బస్ ఈజ్ కాల్డ్ డ్రైవర్. అలాగే మూడో దానికి సంబంధించి కొన్ని ఫ్లవర్స్ని, ఫ్రూట్స్ని సెపరేట్ చేసి రాయమన్నారు, అది రాసాము. తర్వాత విచ్ వెహికల్ మూవ్స్ ఆన్ ల్యాండ్, చూస్ ది కరెక్ట్ ఆప్షన్ ఇచ్చారు. దాంట్లో మనకి ఇవన్నీ కూడా నేల మీద నడిచేటువంటివే. ఇక 5th క్వశ్చన్కి సంబంధించి రీడ్ ది ప్యాసేజ్ ఆన్ ఫుడ్. వాట్ ప్రాబ్లమ్స్ ఆర్ కాజ్డ్ బై ఈటింగ్ జంక్ ఫుడ్. జంక్ ఫుడ్ తినడం వల్ల నష్టాలు ఏంటో రాయమన్నారు, మనం ఇక్కడ రాసాము. హెల్త్ ప్రాబ్లమ్స్ లైక్ ఇండైజెషన్ అండ్ ఒబేసిటీ. మనకి అజీర్ణము, అలాగే అంటే తిండి అరక్కపోవటం, అలాగే స్థూలకాయం బాగా ఒళ్ళు చేయడం జరుగుతుందని చెప్పి రాసాము మనం ఇక్కడ. ఇక్కడ రీడ్ ది టెక్స్ట్ అబౌట్ ఫెస్టివల్స్. మీ టీచర్ గారు ఒక ఫెస్టివల్కి సంబంధించి మీకు పారాగ్రాఫ్ దీంట్లో ఉందో చదువుతారు. ఫెస్టివల్స్ వల్ల లాభాలు ఏంటి, దానివల్ల మనకి పెరిగే వాల్యూస్ ఏంటని చెప్పేసి డిస్కస్ చేయండి. ఇక 7th వచ్చేసేసి వాట్ యూ సే వెన్ యూ మీట్ సమ్వన్ ఇన్ ది మార్నింగ్. మనం మార్నింగ్ ఎవరిని కలిస్తే ఏం చెప్పాలి? గుడ్ మార్నింగ్. అలాగే రైట్ 1 sentence అబౌట్ సమ్వన్ ఇన్ యువర్ ఫ్యామిలీ హూ హెల్ప్స్ యూ ఆర్ ప్లేస్ విత్ యూ. మీతో ఆడుకునేవాళ్ళు లేదా మీకు హెల్ప్ చేసేవాళ్ళు ఎవరు అంటే మీరు
మై బ్రదర్ లేదా మీ సిస్టర్ ఉంటే సిస్టర్ రాసుకోండి, ఎవరుంటే వాళ్ళు రాసుకోవచ్చు. వాట్ గేమ్స్ డూ యూ ప్లే ఇన్ ది స్కూల్? సో మన స్కూల్లో ఏం ఆడతారు, మీ స్కూల్ ఏది ఆడితే రాసుకోండి. టెన్నీ క్వైట్ కానీ ఖోఖో మా స్కూల్ ఆడతారు కాబట్టి ఇది రాశాను. వి కిక్ ద బాల్ అండ్ వీ రన్ అండ్ ప్లే. ఆటని ఏమంటారు? బంతిని తన్నే ఆటని ఫుట్బాల్ అంటారు. అలాగే సి ఈజ్ ఫర్ క్యాట్ దట్ పర్స్ వైల్ స్నాప్స్. అది దాంట్లో ఉంది వాట్ సౌండ్స్ డస్ ద క్యాట్ గివ్స్. ఏ సౌండ్ ఇస్తుంది? పర్ అనేటువంటి సౌండ్ ఇస్తుంది. పిల్లి అరుపుని పర్ అంటారు అనమాట. 12 దానికి సంబంధించి ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రైజ్ అనేదాన్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటే బికాస్ దే కీప్ అస్ హెల్దీ అండ్ ఫ్రీ ఫ్రమ్ డిసీజెస్. తొందరగా పడుకుని తొందరగా లేస్తే అవి మనకి గుడ్ హ్యాబిట్స్ అన్నీ కూడా మనకి ఏమి ఇస్తాయంటే ఆరోగ్యాన్ని ఇస్తాయి, వ్యాధుల నుంచి దూరంగా ఉంచుతాయని చెప్పేసి దీని యొక్క ఆన్సర్. దీంతో మనకి ఇంగ్లీష్ సంస్కృతితో కూడా పూర్తయిపోయింది. ఇక ఇది మ్యాథ్స్కి సంబంధించినటువంటి అసెస్మెంటు. దీంట్లో మనం ఇక్కడ ఇవ్వబడినటువంటి చిత్రాలని బ్లాక్స్కి ఆధారంగా మనం రాయాల్సింది. ఇది మ్యాచింగ్. అలాగే 382 అనేటువంటి 3 నెంబర్స్ని ఉపయోగించి వీలైనన్ని నెంబర్స్ని 3 డిజిట్ నెంబర్స్ని రాయమన్నారు, మనం రాసాము. తర్వాత 5th క్వశ్చన్ వచ్చేసి మనకి అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్లో రాయమన్నారు. ఇక్కడ ఇవ్వబడిన వాటిని అలాగే ఇక్కడ ఇచ్చిన ఎడిషన్స్ని మనం చేయమన్నారు. ఇక్కడ మల్టిప్లికేషన్, ఇక్కడ డివిజన్, ఇక్కడ సబ్ట్రాక్షన్, ఇక్కడ ఎడిషన్. తర్వాత ఒక వర్డ్ సమ్ కూడా ఇచ్చారు, వాటిని మనం ఇలా చూపించాం అన్నమాట. అలాగే ఇక్కడ మనకి ఫ్లాష్ కార్డ్ గేమ్ ఒకటి ఇచ్చారు, వాటి యొక్క ఆన్సర్స్ని మనం ఈ రకంగా చూపించవచ్చు. తర్వాత ఒక నెంబర్ని స్వాప్ చేసి మరొక నెంబర్ని ఫామ్ చేయటం. ఇక్కడ 34ని స్వాప్ చేసి అంటే 1s ప్లేస్లో ఉన్నదాన్ని 10s ప్లేస్లోకి, 10s ప్లేస్లో ఉన్నదాన్ని 1s ప్లేస్లోకి స్వాప్ చేసాము. సో దాని ఆన్సర్స్ ఈ రకంగా మనం రాయొచ్చు అనమాట. ఇక్కడ చూడండి 23ని 32 చేసాము, 45ని 54, 56ని 65, 67ని 76, 89ని 98. దీంతో మనకు మ్యాథ్స్ సంబంధించిన సంసిద్ధత మొత్తం పూర్తయింది. దీనిలో మనకి చూస్తే ఈవీఎస్కి సంబంధించి రవి వాంట్స్ టెల్ హిస్ ఫ్రెండ్ వాట్ ఏ స్కూల్ ఈజ్. వాట్ సెంటెన్స్ బెస్ట్ ఎక్స్ప్లెయిన్స్ ఏ స్కూల్? స్కూల్ అంటే బెస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ప్లేస్ వేర్ లెర్న్ ప్లే అండ్ గ్రో. ఇది కరెక్ట్ ఆన్సర్. అలాగే నేమ్ ఎనీ 2 parts ఆఫ్ అవర్ బాడీ. దాంట్లో మనం లెగ్స్ టు వాక్ అండ్ హ్యాండ్స్ టు రైట్ అనేది మనం ఇక్కడ రాసాము. మీరు మిగతా కూడా రాసుకోవచ్చు. ఇంకా ఓకే, హెల్ప్ ఇన్ వాకింగ్ అండ్ రైటింగ్ రెస్పెక్టివ్లీ. వాకింగ్ అయితే కాళ్ళు, రైటింగ్ అయితే హ్యాండ్స్. అలాగే థర్డ్ చూస్తే మనకి దీంట్లో వాట్ ఈస్ ద విచ్ ఆఫ్ దీస్ ఈజ్ ఎ ట్రీ. దీంట్లో ట్రీ ఏదని అడిగారు, మనం చూపించాము. అలాగే కింద వాటిలో బర్డ్ ఏదని అడిగారు, దాన్ని మనం చూపించాము. తర్వాత మనకి ఇక్కడ ఉన్నటువంటి క్వశ్చన్స్ చూస్తే రాజు ఈట్స్ ఫ్రూట్స్ డ్రింక్ ఎవ్రీడే, మిల్క్ ఎవ్రీడే, వై ఈజ్ దిస్ గుడ్ ఫర్ హిస్ బాడీ? సో ఇట్ హెల్ప్స్ హిమ్ స్టే హెల్దీ అండ్ స్ట్రాంగ్, కాబట్టి ఇది ఆన్సర్ ఇచ్చాము. 6th క్వశ్చన్లో ఏ బస్ మూవ్స్ ఆన్ ది రోడ్, బస్సు రోడ్డు పైన వెళ్తుంది. ఏ బోట్ మూవ్స్ ఇన్ వాటర్, ఎన్ ఏరోప్లేన్ మూవ్స్ ఇన్ ది స్కై. వాట్ డూ దే ఆల్ హ్యావ్ ఏ కామన్? అవన్నింటిలో కామన్ ఏముందంటే దే ఆర్ వెహికల్స్, అవన్నీ వెహికల్స్ అయ్యి. వై డూ వీ నీడ్ ఐస్? వీ నీడ్ ఐస్ టు సీ అనేది ఆన్సర్గా ఇచ్చామన్నమాట. ఈవీఎస్కి సంబంధించి కొంచెం ఎక్స్టెన్సివ్ ఆన్సర్స్ రాయాల్సి వచ్చింది. 8th క్వశ్చన్ హూ ఈజ్ కమ్యూనిటీ హెల్పర్, గివ్ ఎగ్జాంపుల్. ద ప్రొఫెషనల్స్ దే ఆర్ ప్రొఫెషనల్స్ హూ ప్రొవైడ్ ఎసెన్షియల్ సర్వీసెస్. ఇలా ఎసెన్షియల్ సర్వీస్ ఇచ్చే వాళ్ళని మనం ఏమంటామంటే కమ్యూనిటీ హెల్పర్స్ అంటామన్నమాట. వాట్ హ్యాబిట్ ఈజ్ షోన్ ఇన్ ది గివెన్ పిక్చర్. ఇక్కడ ఏమి ఇచ్చారు అని అంటే వాషింగ్ హ్యాండ్స్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ మీల్స్, క్లీన్ హ్యాండ్స్ కీప్ అస్ హెల్దీ. అది మనం ఇక్కడ కారణంగా రాసాము. ఓవర్ఫ్లోయింగ్ అవుతుంది మిల్క్, మనకి ఏ పార్ట్ అనేది చెల్లి చేస్తుందని అంటే ఐస్ అనేది మనకి ఆన్సర్గా ఇచ్చాము. తర్వాత 12వ క్వశ్చన్, 12వ క్వశ్చన్కి సంబంధించి ఇవి ఆన్సర్స్. 11th క్వశ్చన్. ఇన్ ఏ విలేజ్ దెర్ ఇస్ ఎ డాక్టర్, ఏ ఫార్మర్, ఏ టీచర్ అండ్ ఏ డ్రైవర్. హౌ డు దీస్ పీపుల్ హెల్ప్ ది విలేజ్ ఇన్ డిఫరెంట్ వేస్. వీళ్ళందరూ కూడా ఒక గ్రామాన్ని డెవలప్ చేయడానికి ఏ రకంగా హెల్ప్ చేస్తారనే దానికి ఆన్సర్ మనం ఇక్కడ రాసాము. అబ్జర్వ్ యువర్ లంచ్ బాక్స్ టుడే. మీ లంచ్ బాక్స్ని చేయండి, అబ్జర్వ్ చేయండి అంటే మనకు బడిలో పెట్టేవన్నీ ఇవన్నీ కాబట్టి మనం ఇక్కడ రాసాము ఆన్సర్. తర్వాత లుక్ ఎట్ ది పిక్చర్ అండ్ ఆన్సర్. ఈజ్ దిస్ ఏ గుడ్ హ్యాబిట్ ఆర్ ఎ బ్యాడ్ హ్యాబిట్? బ్యాడ్ హ్యాబిట్. ఎందుకని అంటే ఫుడ్ని మనం రిజెక్ట్ చేయకూడదు, కాబట్టి వీ షుడ్ నాట్ రిజెక్ట్ ఫుడ్ని రిజెక్ట్ చేయకూడదు.
అందుకని చెప్పేసి ఇదే బ్యాడ్ హ్యాబిట్ అని రాసాం మనం. నెక్స్ట్ వచ్చి 14th క్వశ్చన్, ఈజ్ ఇట్ ఇంపార్టెంట్ టు రెస్పెక్ట్ కమ్యూనిటీ హెల్పర్స్ అని క్వశ్చన్ అడిగారు. దానికి మన ఆన్సర్ ఆఫ్ ఎస్, బికాస్ ఇట్ ఈస్ బేసిక్ హ్యూమన్ డిగ్నిటీ. వితౌట్ దెమ్ దెర్ ఈజ్ నో హైజీన్ అండ్ మొబిలిటీ. మనకి ఇక్కడ కమ్యూనిటీ హెల్పర్స్లో డ్రైవర్స్ని, క్లీనర్స్ని మనం కనుక రెస్పెక్ట్ చేయకపోతే ఏమవుతుంది? సో దానికి మనకు అది ఆన్సర్ రాసుకోవచ్చు. 15th క్వశ్చన్కి వచ్చేసి ఇది ఆన్సర్. దీని గురించి రాయమన్నారు కాబట్టి మనం రాసాము. ఇక 16th సంబంధించి ఒకటి, రైట్ ఎ 3 థింగ్స్ దట్ యూ క్యారీ అండ్ టెల్ వై యూ నీడ్ దెమ్. ఇమాజిన్ దట్ యు ఆర్ గోయింగ్ టు స్కూల్. స్కూల్కి వెళ్తున్నారు కాబట్టి ఏమవుతుంది? రైట్ ఎనీ 3 థింగ్స్ యూ విల్ క్యారీ అండ్ టెల్ వై యూ నీడ్ దెమ్. స్కూల్కి తీసుకెళ్ళేవి ఏమైనా ఉంటే 3 చెప్పండి. అట్లా ఎందుకు తీసుకెళ్తున్నారు అడిగారు. రైట్ అబౌట్ వర్క్స్ యూ పెర్ఫార్మ్ ఎట్ స్కూల్. స్కూల్లో మీరు చేసేటువంటి పనులేంటో కూడా 3 రాయమన్నారు. మనం ఈ విధంగా రాసుకోవచ్చు అనమాట. సో దీంతో మనకి 3వ తరగతికి సంబంధించినటువంటి జూన్ నెలలో సంసిద్ధత మొత్తం పూర్తయింది. జూలై నెల నుంచి మనకి సిలబస్ స్టార్ట్ కాబోతుంది. దానికి సంబంధించి కూడా మీ అందరికీ కూడా నేను వర్క్ బుక్కి సంబంధించిన వర్క్షీట్స్ అన్నీ కూడా అందుబాటులో నెక్స్ట్ వీడియోస్లో పంపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. దయచేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్.